తెలంగాణ మందుబాబులకి బ్యాడ్ న్యూస్ ప్రభుత్వం చెప్పనుందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తూ ఉంది. మద్యం పైన ధరలు పెంపే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ప్రతి 2 సంవత్సరాలకి ధరల పెంపకం అనేది ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ధరలు పెంచాలని కూడా చాలామంది కూడా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా ధరల పెంపకం విషయం ఇప్పుడే చేస్తే మరి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులలో ధరలు పెంచుతూ ఉన్నారు. ప్రజల నుండి వ్యతిరేక వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు ధరలు పెంచలేదు. అయితే ప్రభుత్వం వచ్చి కూడా దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోతూ ఉంది. ఇప్పుడైనా పెంచాలి అన్నట్టుగా డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్న తరుణం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నత అధికారులతో కూడిన త్రికమిటీ వేయడం అయితే జరిగింది. ఒక రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ పోలీసు వాళ్ళ ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మద్యం ధరలు ఇప్పుడున్న పరిస్థితులలో ఎంతవరకు పెంచితే బాగుంటుంది ఏంటి దానిపైన ఒక నివేదిక కోరడం అయితే జరిగింది. ప్రభుత్వం కోరినట్టుగా త్రికమిటీ ఏదైతే కమిటీ ఉందో కమిటీ కూడా మద్యం ధరలు పెంచొచ్చు, 10 నుండి 15% పెంచే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా వాళ్ళు కూడా ఇటు ప్రభుత్వానికైతే ఒక నివేదిక ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఒక్క బీరు ధర దాదాపుగా 250 దాకా ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టుగా కనబడతా ఉంది. జూన్ 2 తర్వాత ధరలు పెంచే అవకాశాలు అయితే ఇప్పటికైతే తెలుస్తూ ఉంది. ఇప్పటికి కూడా ధరలు పెంపు అంశం పైన కూడా ప్రభుత్వం అయితే కొంత ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే మద్యం ధరలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని అంశాలు ప్రాతిపదికలన్నీ కూడా సిద్ధం చేసినట్టు కూడా కనబడుతోంది. దాంట్లో భాగంగానే ఇప్పుడున్న పరిస్థితులు అంటే మద్యం బాటిల్ తయారు విషయంలో కావచ్చు, ముడి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఎగుమతి చేసుకోవాలి, ఇతర దేశాల నుండి ఎగుమతి చేసుకోవాల్సిన సందర్భం కావచ్చు, పశ్చిమ ఆసియాలో ఏర్పడిన యుద్ధం కావచ్చు, అక్కడ నుండి మనకి ఎంతవరకు దిగుమతి అవుతా ఉన్నాయి, దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో దానికి సంబంధించి ఎంతవరకు ఒత్తిడి అనేది డీలర్ల పైన ఏదైతే ఆ సంస్థల పైన పడుతూ ఉంది వాటన్నిటిపైన నివేదిక తీసుకొని ప్రభుత్వంకి ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఆ అంశాలు పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కూడా మరి ధరలు పెంచే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా 10 నుండి 15 రూపాయలు అయితే ఒక బీర్ బాటిల్ పైన పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒక ఫుల్ బాటిల్ పైన మద్యం సంబంధించిన ఫుల్ బాటిల్ పైన 100 నుండి 120 పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రీమియర్ అయితే ఇంకా ఎక్కువ 150 దాకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వీటన్నిటిని కూడా జూన్ 2 తర్వాత మరి ఒక పరిశోధనలు చేసి ఇచ్చే అవకాశాలు అయితే పెంచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భించి అక్కడ ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కీలక అంశాలు కూడా వెలుగులోకి అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం జూన్ 2 పైన ఫోకస్ పెట్టింది. ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పారో వాటిపైన కూడా 2వ విడత 6 గ్యారెంటీలో ఉన్న మిగతావి కూడా అమలు చేసే విధంగా ప్రణాళిక చేసుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉంది. మరి ప్రభుత్వం వాటిపైన ఫోకస్ అయితే ఇప్పుడు పెట్టింది. తర్వాత జూన్ 2 తర్వాత మద్యం ధరలు పెంచే అంశాలపైన కూడా ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.